రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ప్రమాదకరంగా ఉన్న ములమలుపులను, జంక్షన్లను ఆర్ మరియు బి, ఆర్టీఏ మరియు పోలీస్ అధికారులు పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. జిల్లా రవాణా శాఖ రోడ్లు మరియు భవనాల శాఖ ఆర్ మరియు బి శాఖ పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన నిర్వహించారు. ఈ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రమాదాలను తగ్గించేందుకు ఈ క్రింది చర్యలను వెంటనే చేపట్టాలని సంబంధిత శాఖలకు సూచించారు. వాహనదారులకు స్పష్టంగా కనిపించే విధంగా హెచ్చరిక బోర్డుల దిశా సూచిక, బోర్డులు స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయడం. రాత్రి సమయంలో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా తగిన వీధి విద్యుత్ దీపాలు, స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేయాలని. క్లాగే రహదారిపై థర్మోప్లాస్టిక్ రోడ్ మార్కింగ్లు, స్టాప్ లైన్లు, జీబ్రా క్రాసింగ్లు అవసరమైన చోట వేయడం. జంక్షన్ వద్ద చెట్ల పొదలను, అడ్డంకులను తొలగించి దృశ్యమానత విజిబిలిటీ మెరుగుపరచడం. అవసరమైతే స్పీడ్ కాల్మింగ్ చర్యలు చేపట్టాలని కోరారు. అంటే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను మరొకసారి విజిట్ చేసి ఎలాంటి మెజర్స్ తీసుకుంటే ప్రమాదాలను మనం అరికట్టగలుగుతాము అనే ఉద్దేశంతో మరియు టీఆర్ఎస్సీ కన్వీనర్ డి శాంతయ్య గారు, అలాగే మా ఆర్టీఏ మెంబర్ శ్రీనాథ్ గారు, మరి టీటీఓగా నేను, మరి పోలీస్ డిపార్ట్మెంటు, మరి ఢిల్లీ వేములవాడ మరియు మా యొక్క సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు రుద్రంగి మండలంలో మన ఎస్ఐ గారు సూచించిన విధంగా మేము అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ ఒక సెమీ సర్కిల్ కర్వ్ ఉంది. అక్కడ ఎలాంటి మెజర్స్ తీసుకోవచ్చనే ఉద్దేశంతో మేము అక్కడ కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవడం జరిగినది. అలాగే అక్కడ బ్రిడ్జ్ దగ్గర రుద్రంగి శివార్లో బ్రిడ్జ్ దగ్గర నందిబాబు అక్కడ 30 ఫీట్స్ ఆల్మోస్ట్ డౌన్ ఉంది. అక్కడ మెటల్ బీమ్ క్రాస్ బ్యారియర్ బోత్ సైడ్స్ కూడా పెట్టాలని నిర్ణయించాము. అక్కడనే అక్కడ ఆ కర్వ్ దగ్గర కూడా స్టడ్స్, రోడ్ సైన్స్, అలాగే 4 ప్లేసులలో 20 mm రంబుల్ షీట్స్ కూడా పెట్టి మెయిన్గా ఏంటంటే స్పీడ్ కంట్రోల్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. స్పీడ్ కంట్రోల్ అయినప్పుడు డెఫినెట్ గా మనకు వెహికల్ కూడా కంట్రోల్ ఉంటుంది, ప్రమాదం కూడా జరగకుండా ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మేము రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఇందిరమ్మ చౌక్లో కూడా రోడ్డు స్టీప్ డౌన్ ఉంది కాబట్టి మనం టువర్డ్స్ కోర్టులా దీన్ని ఇక్కడ కూడా డివైడర్ కు కొన్ని చాలా మంది యాక్సిడెంట్స్ అయినాయని, ఒక ఫ్యాటల్ కూడా అయినాయని చెప్తున్నారు. ఆ పొల్యూషన్ దగ్గర నుంచి చాలా డౌన్ ఉంది కాబట్టి స్పీడ్ కంట్రోల్ చేయడానికి రోడ్డుకు ఇరు సైడ్లో కూడా చిన్న క్రాస్ బ్యారియర్స్ పెట్టేసేసి రోడ్ స్టాపర్స్ లెక్క పెట్టి దాన్ని వెహికల్ స్పీడ్ కంట్రోల్ చేయడానికి చేయాలని ఆలోచిస్తున్నాం. అలాగే రంబుల్ చిప్స్ కూడా చౌకలో కూడా పెడితే స్పీడ్ కంట్రోల్ అవుతుందనే ఉద్దేశంతో ఉన్నాము. అలాగే ఈరోజు వేములవాడ డివిజన్లో రుద్రంగి, చెందుర్తి, వేములవాడ టౌన్లో ఈ టీం అంతా విజిట్ చేసి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలో అలాంటి దీని మీద ఒక రిపోర్ట్ కూడా మేము గౌరవ కలెక్టర్ గారికి మేము ఇస్తాము. దాని మీద ఏ డిపార్ట్మెంట్ ఏ వర్క్ చేయాలని తెలుసుకొని సత్వర చర్యలు టెంపరీ కానీ లేదా పర్మనెంట్ కానీ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు కూడా వీటి మీద చాలా తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఆ ఆదేశాల ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది.